హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. యాక్చువల్లీ ఇది నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో, టైం లేక ఈరోజు సాటర్డే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ మొదటి శుక్రవారం ఎలా జరుపుకున్నారు, పూజ ఎలా చేసుకున్నారు అన్నీ కామెంట్ చేయండి. ఫస్ట్ ఫ్రైడే నా డే అయితే 4కి స్టార్ట్ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, 4కి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా మొత్తం కడిగేసి ముగ్గు పెట్టానండి. మొదటి శుక్రవారం కాబట్టి సో నేను రంగులతో ముగ్గు పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, ఆ ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఒక్కసారి నా వీడియో చూసే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఒక లైక్ కొట్టండి. సో నేను బయట ముగ్గు పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఈరోజు ఫ్రైడే కదండి, పసుపు అయితే రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఎవ్రీ ఫ్రైడే, రోజు కాకపోయినా ఫ్రైడే అయినా అలా పసుపు రాసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో నెగిటివ్ ఉన్నా కూడా మనం పూజ చేసే ముందు అలా పాదాలకు పసుపు రాసుకోవడం వల్ల పాజిటివ్ వస్తుందండి. ఏదైనా చెడు ఉన్నా కూడా మనం పూజ చేసే ముందు అలా కాళ్ళకు పసుపు రాసుకొని చేయడం వల్ల మనకి శుద్ధిగా పూజ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో మీలో ఎవరికైనా తెలియకపోయినా ఇక ఎప్పటి నుంచి అయినా ఫ్రైడే అలా పసుపు రాసుకొని పూజ చేయండి ఫ్రెండ్స్. చాలా శుద్ధిగా చేసినట్లు ఉంటుంది. తర్వాత ఇంకా ఫస్ట్ ఫ్రైడే కదండి, సో నేను ఎవ్రీ ఫ్రైడే అయినా కడపకు పూజ చేస్తానండి. కాకపోతే ఈరోజు స్పెషల్గా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి నేనైతే గడపకి మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పసుపు రాసి అలంకరణ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మొదటి శుక్రవారం మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం కూడా చాలా త్వరగా వచ్చిందండి. అంటే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిందే థర్స్డే కాబట్టి త్వరగా వచ్చినట్లు అనిపిస్తుంది. సో వరలక్ష్మి వ్రతానికి అందరూ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు, అందరూ శారీస్ తీసుకున్నారా, పూజ సామాగ్రి అన్నీ ఎలా సిద్ధం చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను ఎలా పూజకి ఎలా రెడీ చేసుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకు కామెంట్ చేస్తాను. సో నేను పూజకి అన్నీ రెడీ చేసుకున్నానండి. అంటే థర్స్డే రోజు ముందు రోజు అమావాస్య, బుధవారం అమావాస్య వచ్చింది కదండి. సో నేను గురువారం మొత్తం దేవుడు పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఇక ఫ్రైడే నుంచి మంచిగా పూజ చేసుకోవచ్చు అనేసి సో ముందుగా అన్నీ సిద్ధంగా చేసుకున్నానండి. మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఎర్లీగా పూజ చేసుకుంటేనే మంచిదండి. అంటే మ్యాక్సిమం 7 లోపు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఒక 9 లోపు పెట్టుకోవడానికి దీపం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 10 తర్వాత పెట్టిన దానికి మనకి 7 లోపు పెట్టిన దీపానికి చాలా తేడా ఉంటుందండి. అంటే నేను అనేది, నా ఉద్దేశం ఏంటంటే 10 తర్వాత పూజ చేయకూడదని అలా అని కాదు. కాకపోతే మనకి 7 లోపు చేస్తే రిజల్ట్ బాగుంటుందండి. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా పాజిటివ్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఒక 1 మంత్ కాకపోయినా ఒక 10 డేస్ అలా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. రిజల్ట్ మీకే అర్థమవుతుంది. సరే, మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకపోయినా కూడా మన మైండ్ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. సో నేను ఫస్ట్ ఫ్రైడే కాబట్టి అమ్మవారికి నైవేద్యం కింద సేమియా చేస్తున్నానండి. మనం పాలు పొంగించే ముందు గ్యాస్ని కూడా మనం పొయ్యిని కూడా మంచిగా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈ విషయాలన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. కాకపోతే నేను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నానండి. మాకు తెలియదని చెప్తుందని అనుకోకండి, ఓకేనా? ఇంకా నేనైతే పాలు వేడి చేస్తున్నానండి. తర్వాత పక్కన సేమియా కూడా ఎంచుతున్నానండి. నేతిలో వేపుతున్నానండి సేమియాని. ఈలోపు ముగ్గులు కూడా పెట్టేసుకున్నానండి. గడప కూడా రెడీగా ఉంచుకున్నానండి. ఇంకా సేమియా రెడీ అవ్వగానే దీపం పెట్టేస్తానండి.
తర్వాత వచ్చేసి నేను పూజ మందిరంలో అన్నపూర్ణ దేవిని పెట్టుకుంటాను కదండి. సో దానికోసం అయితే అన్నపూర్ణ దేవిని పెట్టే బౌల్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే అది గ్యాస్ దగ్గర కౌంటర్ టాప్ పైన ఎలా అంటే ఆగ్నేయ మూలలో అమ్మవారిని పెట్టి పూజ చేస్తారండి. కాకపోతే నాకు అక్కడ గ్యాస్ దగ్గర వీలు లేదండి. సో నేను అందుకే పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తానండి. అన్నపూర్ణ దేవికి అలా బియ్యం వేసి ఒక బౌల్లో బియ్యం పెట్టి దాంట్లో పసుపు కుంకుమ వేసి అమ్మవారిని కూర్చోబెట్టి ఫ్లవర్తో పూజిస్తే చాలా మంచిదండి. ఇప్పుడు ప్రతి ఇళ్ళలో అన్నపూర్ణ దేవిని పెడుతున్నారు కదండి. మనకి మెయిన్ ఆమె కదండి. అన్నం లేనిది మనం లేము కదండి. సో అలా లేని వాళ్ళు కూడా అన్నపూర్ణ దేవుని పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత నేను సేమ్యా వేయించిన తర్వాత నేను పాలలో వేసి కలుపుతున్నానండి. ఆల్మోస్ట్ సేమ్యా కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత ఇంకా నేను మార్నింగే దేవుడు పాటలు పెట్టేశానండి. మనం మార్నింగ్ లేవగానే అలా దేవుడు పాటలు పెట్టుకొని పూజ చేస్తే ఇంకా మోటివేషన్గా ఉంటుందండి. ఇంకా పూజ చేయాలని చాలా ఎక్సైట్గా ఉంటుందండి. మామూలుగా కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేగాలనిపించదండి. చాలా లేజీగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇలా కూడా చేయొచ్చండి. లేవగానే దేవుడి సాంగ్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. పూజ చేయాలనే యాక్టివ్నెస్ ఉంటుందండి. ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రసాదం నైవేద్యం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపాలు పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పైన 2 దీపాలు, కింద కామాక్షి అమ్మవారికి, అలాగే సమ్మక్క సారలమ్మ అమ్మవారికి, తర్వాత జాన్పాడు ఫ్రైడే కదండి. సో నేను జాన్పాడు సైదుల దగ్గర కూడా ఎవ్రీ ఫ్రైడే దీపం వెలిగిస్తానండి. తర్వాత దీపం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ధూపం వేస్తున్నానని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం మైండ్ అనేది ఇంట్లో ఉండే వాళ్ళకి మైండ్ సెట్ అవుతుందండి. మామూలుగా నిప్పులు లేని వాళ్ళు, పొయ్యి లేని వాళ్ళు మనం మామూలుగా పూరీలు తీసే గంట మీద బొగ్గులు వేసేస్తే నిప్పులు ఈజీగా వస్తాయండి. నేను ఆ టిప్పే అదే చేస్తానండి. అలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి. సరే రోజు కాకపోయినా ఫ్రైడే అయినా, ట్యూస్డే అయినా మీరు పూజ చేసినప్పుడు లేదంటే అమావాస్య టైంలో అలా సాంబ్రాణి వేసుకోవడం, ఇంట్లో ధూపం వేసుకోవడం అలవాటు చేసుకోండి. తర్వాత ఇంకా నైవేద్యం కూడా దేవుని దగ్గర పెట్టేసి లాస్ట్లో అయితే హారతి ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి నా ఫ్రైడే మొదటి శుక్రవారం పూజ. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలా చేశారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.